కుటుంబ సభ్యుల మీద పిల్లల మీద పెంచుకున్న మమకారం ఉంది, అది వదిలిపెట్టాయి. ఈ మమకారం అంతా స్వార్థమే. మళ్ళీ పెద్ద అయ్యాక వీళ్ళు ఏదో చెయ్యాలి, చేయకపోయేసరికి ఆశాభంగం. ఎన్నో చేశాం పిల్లల కోసం, పెళ్ళయింది మన పట్టించుకోరని తెలుసుకునే చెయ్యాలమ్మా. స్వార్థంతో చేయక్కల, వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళ సంసారం బాగుంటే చాలు, మనకేం చేయక్కల. ఈ ఉద్దేశంతో చేస్తే నీ ఉద్దేశం మంచిది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళలో కూడా మార్పు వస్తుందండి, అనుమానమే లేదండి. మన ఉద్దేశం మంచిదైతే భగవంతుడు వెనకాల హీ వర్క్స్ అవుట్, ఆయన పనిచేస్తాడు. ఆవిడ ఉద్దేశం మంచిది, నీకోసం సమస్తం త్యాగం చేసింది, నువ్వు ఎందుకు చేయవు అని కొడుక్కి కోడలికి చెప్పిస్తాడమ్మా. భగవంతుడు మార్చినట్టుగా ప్రపంచాన్ని మనం మార్చలేము. ఇక్కడ మనం అనుకున్నది జరగాలి అంటే భగవంతుడు ప్రార్థించాలి, మానవుల్ని ప్రార్థించద్దు. ఊరికే అహంకారం పెరిగి మనం తోసి బారేస్తారు. దేవుణ్ణి ప్రార్థిస్తే త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళిపోతుంది. అది నీ మనసులో నువ్వు ప్రార్థన చేస్తే నీ బాధ ఎవరికి చేరాలో వారికి చేరుతుంది, వారిలో మార్పు వస్తుంది ఖచ్చితంగా. ఎవ్వరూ మార్చలేని స్వభావాలను భగవంతుడు మార్చగలరు. అందుకని చెబుతున్నాడు త్యక్తవ్యో మమకారం వదిలే.